ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురురేవ మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. సద్గురుం సచ్చిదానందం సాధువర్యం సనాతనం తద్వేదాంత ప్రవక్తారం సదా స్వాంతే స్మరామ్యహం. స్వామివారి వేదాంత సాహిత్యాన్ని రెండు రకాలుగా చూడవచ్చు. కొన్ని శంకరాచార్యుల సంప్రదాయకమైన శుద్ధమైన వేదాంత విచారం మాత్రం, అంటే వేదాంత విచారము తప్ప అన్యవాదాల విచారం అసలే లేకుండా రాసినటువంటి గ్రంథాలు. ఇంకా కొన్ని వ్యాఖ్యానకారులు, ప్రకరణ గ్రంథాలు, శంకరాచార్య కాలం నాటికి ఉన్నటువంటి దర్శనాలు, వాదాలు, అన్ని విచారాలతో పాటు ఈ శంకరాచార్య వేదాంతాన్ని ప్రస్తావించారు. ఇట్లా రెండు రకాల గ్రంథాలు మనకు కనిపిస్తాయి. మొదటిది మోక్షమును దృష్టిలో పెట్టుకుని రాసినటువంటి గ్రంథాలు. ఏ వ్యక్తికైతే తత్వమే కావాలనే ఉత్కటేచ్ఛ, ముముక్షుత్వం ఉంటుందో అట్లాంటి వాళ్లకు ఇన్ని వాదాలు అవసరం లేదు. ఎందుకంటే వాడికి కావాల్సింది సత్యం, అది చెప్పాలంతే. ఉపనిషత్తులు ఆ పరమ సత్యాన్ని ఎట్లా ప్రతిపాదిస్తున్నాయో, మనం దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో సంప్రదాయబద్ధంగా వివరించడం అంతే. ఇట్లాంటి గ్రంథాలు ఏవి అంటే శంకర మహామననము, శాంకర వేదాంత ప్రక్రియ, శాంకర వేదాంత సార, విశుద్ధ వేదాంత సార, విశుద్ధ వేదాంత పరిభాష చూడండి. ఈ గ్రంథాలు ఈ గ్రంథాలు కూడా అన్నీ ఒకటే కాదు, కొంచెం ప్రతిపాదన రీతి వేరు వేరు. శంకర మహామననము అని చిన్న పుస్తకం అంతే. దీంట్లో మొత్తం వేదాంత సారాన్నే పెట్టినారు స్వామివారు. స్వామివారు చోట రాస్తారు, అసలు ఉపనిషత్తుల సారం, వేదాంత సారం ఏమి అని ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? చూడు, ఈ ప్రశ్న తీసుకుని చెప్తారు. ఐతదాత్మమిదగం సర్వం తత్సత్యం స ఆత్మ తత్వమసి శ్వేతకేతో. ఇదే వేదాంతాల సారం. శంకర మహామననం గ్రంథంలో, చిన్న గ్రంథంలో ప్రారంభంలో ఈ ప్రశ్న తీసుకుని చెప్తారు. ఎందుకంటే ఎవరికైనా ప్రశ్న వస్తుంది, అసలు ఉపనిషత్తులన్నీ ఏ విషయం చెప్తున్నాయి, ఏం తాత్పర్యం వీటికి అని. ఐతదాత్మ్యమిదగం సర్వం, ఈ సమస్తమునికి ఏదేది అనుభవ గోచరం అవుతుందో ఇదంతా నీవే, నీ చేత వ్యాప్తమైనదే. ఆత్మ్యం చూడండి, ఐతదాత్మ్యం ఇదగం సర్వం, అనుభవ గోచరమవుతున్నటువంటి సర్వ సమస్తము కూడా నీ చేత వ్యాప్తమే. ఆత్మ్యం ఇదగం సర్వం తత్సత్యగం, అదే సత్యం. ఆ సత్యం ఏదో కాదు, ఇప్పుడే నీవై ఉన్నావు. ఆత్మ తత్వమసి శ్వేతకేతో అంటే ఇంత పెద్ద జగత్తు, దాన్ని వ్యాపించినటువంటి అవస్థ, ఇదంతా మనకంటే వేరుగా అనిపిస్తూ ఉంది. అనిపిస్తూ ఉన్న సమకాలంలోనే అదంతా మన నిజస్థితి చేత వ్యాప్తమయ్యే కనిపిస్తాం. మన చైతన్య స్వరూపమే అవస్థగాను, ప్రపంచంగాను, సకల జీవ నిర్జీవ రాశులుగాను, సమస్త వ్యవహారంగాను కనిపిస్తాం. ఎంత ఆశ్చర్యం చూడండి.
ఆ చైతన్యం ఏదో కాదు, అదే నీవు. ఆత్మ తత్వమసి శ్వేతకేతో. ఇదే సమస్త ఉపనిషత్తుల సారము అని రాస్తారు. మరి దీన్ని వివరించటానికి అద్భుతమైనటువంటి ఒక 24 యుక్తులు స్వామివారు ఆ చిన్న గ్రంథంలో, చిన్న పాకెట్ సైజ్ చూడండి, శంకర మహామనం. అంటే ఒక ముముక్షువు ఇదంతా తానై ఉన్నాను అని ఎట్లా గుర్తించాలి అంటే చెప్తా. తత్వమసి ఎట్లా? ఈ రోజుల్లో తత్వమసి మహావాక్య విచారము అంటే అదొక పెద్ద తర్కం. ఆ తర్కంతో ఏమైనా సాధిస్తున్నారా అంటే సాధించడం అలా ఉండని. అది ఏ నిర్ణయము చేయటమే సాధ్యం కాలేదు. ఇంకా చివరికి యోగ సమాధికి వెళ్ళిపోతుంది. తర్కం కాదు యోగ. మరి తర్కం చేసినందుకు అలంకార శాస్త్రాల్లో ఉన్నటువంటి జహత్, అజహత్, భాగత్యాగ అన్ని తీసుకొచ్చినా అది సక్సెస్ కాలేదు. కానీ ఈ శంకర మహామననంలో తత్వమసి మహావాక్య విచారము ఎంత స్పష్టంగా నేరుగా జరుగుతుంది. ఇప్పుడు స్వామివారి గ్రంథాలు ఇట్లా ఉంటాయి. రెండవది శాంకర వేదాంత ప్రక్రియ. మూడవది శాంకర వేదాంత సార. నాలుగవది విశుద్ధ వేదాంత సార. ఐదవది విశుద్ధ వేదాంత పరిభాష. చూడండి ఈ పుస్తకాలు. దీంట్లో ఎక్కడ కూడా ఈ వ్యాఖ్యానంలో ఇట్లా రాసినారు, ఆ ప్రకరణంలో ఇట్లా ఉంది, తేడా ఉంది, ఇదంతా ఏముండదు. నేరుగా వేదాంత విచారం అంతా ఇట్లా ఉంది. వీటిల్లో కొంచెం తేడా ఏమి అంటే మొదటిది శంకర మహామనంలో ఏ వాక్యము తీసుకోరు. భాష్యవాక్యం లేదు, సూత్రవాక్యం లేదు, ఉపనిషత్ వాక్యములు ఏవి తీసుకోకుండా విషయాన్ని చెప్తూ పోయినాడు స్పష్టంగా. అక్కడక్కడ ఆ విషయం ఎక్కడ చెప్పబడిందో గుర్తు చేసినారు అంతే. ఇదిగో ఈ విషయము పలానా ఉపనిషత్ భాష్యంలో ఉంది లేదా సూత్ర భాష్యంలో ఉంది అని ఆ నంబర్ వేసినారు అంతే. మంత్రము నంబర్, మంత్ర సంఖ్య, భాష్య సంఖ్య. కానీ దీని తర్వాత కొంచెం వివరంగా రాయాలనే ఉద్దేశంతో శాంకర వేదాంత ప్రక్రియ. దీంట్లో ఒక్కొక్క విషయాన్నే చెప్తూ ఆ విషయానికి భాష్యాల్లో ఉన్నటువంటి అంతే స్పష్టంగా చిన్నగా చేసుకున్నటువంటి వాక్యాలు ఇస్తాం. పూర్తి రాయలేదు భాష్యవాక్యాన్ని. ఆ విషయానికి ఎంత అవసరమో ఆ భాష్య పారాగ్రాఫ్లో ఆ చిన్న భాగాన్ని తీసుకుని అక్కడ ఇస్తాం. ఒకటి రెండు ప్రస్తావించి విషయాన్ని స్పష్టం చేస్తాం. మూడవసారి శాంకర వేదాంత సార గ్రంథంలో శంకరాచార్యులు తమ ప్రస్థానత్రయ భాష్యంలో ఆ విషయాన్ని గురించి ఎక్కడెక్కడ ప్రస్తావించారో ఆ మొత్తం భాష్య భాగాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి పారాగ్రాఫ్ ఇంకొంచెం విస్తారంగా ఉంది. నాలుగవది విశుద్ధ వేదాంత సార. ఇది ఇంకొక మహిమ. ఏంది అంటే వేదాంతాన్ని 3 స్థాయిల్లో విభజించింది. ఒకటి ఇంద్రియ స్థాయి, రెండవది మనస్సు స్థాయి, మూడవది అనుభవ స్థాయి. ఇంద్రియ ప్రధాన దృష్ట్యా ఉపదేశము, మనఃప్రధాన దృష్ట్యా ఉపదేశము, అనుభవ ప్రధాన దృష్ట్యా ఉపదేశం. ఎందుకు అంటే ఉపనిషత్తుల్లో ఉపదేశ విభాగము ఇట్లా 3 స్థాయిల్లో ఉంది అని ఏ వేదాంత గ్రంథంలో లేదు. ఇది స్వామివారే కనుక్కొని రాశారు. వాళ్ళ తపస్సులో గుర్తించినటువంటి రహస్యాలు ఇవి. ఎందుకంటే ఎన్నో చోట్ల ఉపనిషత్తుల్లో మనోనిగ్రహాన్ని గురించి ఉంటుంది. ఉపనిషత్తుల్లో యజ్ఞాల గురించి, దానాల గురించి, తపస్సుల గురించి ఉంది. అదే ఉపనిషత్తుల్లోనే నేరుగా దృక్కు దృశ్య వివేకం అనిపిస్తుంది.
ఇక్కడ 3 చాలా తేడా కనిపిస్తుంది. దృగ్దృశ్య వివేకంలో మనస్సు గురించి ప్రస్తావన లేదు, ఇంద్రియాల గురించి ప్రస్తావన లేదు, యజ్ఞదాన తపస్సుల గురించి ప్రస్తావన లేదు. మరి ఎందుకు ఇది ఈ 3 వేరు వేరే కనిపిస్తున్నాయి కదా? అవును, ఇది 3 స్థాయి భేదాలు. ఎవరు ఇంద్రియ మానసములను దాటినటువంటి స్థితిలో ఉంటారా అట్లాంటి వాళ్ళకి అనుభవ ప్రధాన దృష్ట్యోపదేశం చివరిది. ఇంకొంతమంది కొంత యోగాభ్యాసం చేయాలా, మనసు ఎందుకో నిలబడడం లేదు, ఎక్కడెక్కడికో వెళ్తా ఉంది, విక్షిప్తం అవుతా ఉంది, ప్రశాంతం కూర్చోలేకుంటున్నాను, ఇట్లా ఉంటుంది మనిషి పరిస్థితి. చాలామంది జిజ్ఞాసుల్లోనే అట్లాంటి వాళ్లకు మనోనిగ్రహం చెప్పాలి. ఇంకొంతమంది ఏదో చేయాలా అనే ఆలోచన, అట్లా యజ్ఞము, దానము, తపస్సు వీటిని యోగ బుద్ధితో చేయాలా. యోగ బుద్ధి అంటే ఇదంతా చెప్తారు. ఇంద్రియ ప్రధాన దృష్ట్యా ఉపదేశము, మనః ప్రధాన దృష్ట్యా ఉపదేశము, అనుభవ ప్రధాన దృష్ట్యా ఉపదేశం, ఇట్లా 3 ఉపదేశాలు స్థాయి భేదాలు వేదాంతంలో ఉన్నాయి. ఇది చెప్పడం. విశుద్ధ వేదాంత పరిభాష అని ఇంకో గ్రంథం రాస్తారు. దాంట్లో ఏముంది అంటే, వేదాంత పరిభాష అనే గ్రంథాలు చాలా ఉన్నాయి. అంటే వేదాంతంలో ఉన్నటువంటి ప్రమేయాలను వివరించడానికి వచ్చిండే గ్రంథాలు. పరిభాష అంటే పారిభాషిక శబ్దాలు అన్ని. కారణం అంటే ఏమి, కార్యం అంటే ఏమి, దృశ్యం అంటే ఏమి, ఇవన్నీ ఉంటాయి సార్. ఈ విచారణ అంతా ఉపనిషత్ భాష్యాల్లో ఎక్కడెక్కడుందో దానంతా తీసుకుని ఈ వ్యాఖ్యాన గ్రంథాలు అనుసరించి రాసినటువంటి పరిభాషా గ్రంథాలు కాకుండా శంకరాచార్యుల భాష్యాన్ని అనుసరించి రాసినటువంటి పరిభాషా గ్రంథంగా వేదాంత శాస్త్ర పరిభాష. ఇట్లా ఈ 5-6 గ్రంథాల్లో విస్తృతమైన గ్రంథము అంటే శాంకర వేదాంత సారం. మహాత్ములు చెప్తారు, స్వామివారు తమ గురువుల దగ్గర, కృష్ణస్వామి గారి దగ్గర కూర్చొని ఇద్దరు కలిసి తయారు చేసిండే గ్రంథం ఇది అని నోట్స్. ఎందుకంటే ప్రస్థానత్రయ భాష్యాల్లో ఎక్కడెక్కడ ఏ విచారం ఉందో అన్నిటినీ వీళ్ళు కేవలం చూసిండేది కాదు, దాని లోతును, దాని వైశాల్యాన్ని గమనించినటువంటి మహాత్ములు. అందుకే ఏ విషయానికి ఎక్కడెక్కడ భాష్య వాక్యాలు ఉన్నాయో అన్నిటినీ చేర్చి తయారు చేసినారు ఒక ప్రౌఢ గ్రంథం. దీన్ని మహాత్ములు దేవరాయ కులకర్ణి స్వామి వారు గ్రహించి దీనికి వివరణ రాయాలా అనే ఉద్దేశం, శాంకర వేదాంత సార గ్రంథానికి రాయాలి అనే ఉద్దేశంతోనే శాంకర వేదాంత సౌరభ అనే గ్రంథాన్ని రాశారు. ఇప్పుడు శాంకర వేదాంత సార అనేదే పరిశుద్ధమైన వేదాంత గ్రంథం, సమగ్రమైన గ్రంథం. మరి ఇది పెద్ద గ్రంథంగా అనిపిస్తూ ఉన్నా చాలా సంక్షిప్తంగా అనిపిస్తుంది. ప్రౌఢ గ్రంథం కాబట్టి దీనికి వివరణ ఇవ్వాల్సి వస్తుంది. వివరణ ఇదిగో ఇట్లాంటి మహాత్ములు ఇవ్వగలరు. విస్తృతంగా శాంకర వేదాంత సౌరభ అని రాస్తారు. దాంట్లో మోక్షువులు మొదట ఏం తెలుసుకోవాలో ఒక 5 విషయాలు. ఉపనిషత్తులో చెప్పబడినటువంటి సాక్షితత్వం, అధ్యారోప అపవాదం, అదేవిధంగా వ్యవహార దృష్టి, పరమాత్మ దృష్టి, కర్తృతంత్రము, వస్తుతంత్రము, అధ్యాస. అంటే ఇవన్నీ తెలియకుండానే నీకు వేదాంత శాస్త్రంలో ప్రవేశం దొరకదు. అందుకే 5 అధ్యాయాలు చెప్పి తర్వాత వివరిస్తారు అన్ని విషయం. అధ్యాస అంటే ఏమో తెలియదు. అసలు వేదాంత శాస్త్రాలు తీసేయటానికి వచ్చిండేదే దాన్ని అధ్యాసను. అది ఏమి తెలుసుకోకుండా నేను ఉపనిషత్తులను చదువుకుంటే అంటే అర్థం. శంకరాచార్యులు అంటారు, అధ్యాసను తీసివేయటానికే సమస్త వేదాంతాలు అంటే ఉపనిషత్తులు బయలుదేరినాయి అని సూత్రభాష్య ప్రారంభంలో అన్నారు. అస్యానర్థహేతో ప్రహాణాయ ఆత్మైకత్వ విద్యా ప్రతిపత్తయే సర్వే వేదాంత ఆరభ్యంతే. మరి ఉపనిషత్తులన్నీ అధ్యాసను తీసేయటానికే వచ్చినాయి అంటే
మరి అధ్యాస అంటే ఏమో తెలుసుకోవాలి కదా మొదట. తర్వాత అది ఎట్లా తీసేస్తా ఉందో గమనించు. ఎట్లా తీసేస్తుంది? ఇదిగో అధ్యారోప అపవాద అని ఈ ప్రక్రియ ద్వారా తీసేస్తాం. ప్రతి వాక్యాన్ని టెక్స్ట్ చేయటం. ప్రతి వాక్యము ఇది కర్తృతంత్రమా వస్తుతంత్రమా? చూడండి, ఇది ఒక అద్భుతం. ఇది సంప్రదాయంలో ఉన్నటువంటి విచారాన్ని శంకరాచార్య తీసి చూపించారు. మొత్తం వేదాల్లో అంతా కూడా 2 ఉపదేశాలు ఉన్నాయి. ఒకటి కర్తృతంత్రోపదేశము, రెండవది వస్తుతంత్రోపదేశము. శంకరాచార్యులు చెప్పిన తర్వాత మరలా దారి తప్పింది. ఈ రోజు కూడా వ్యాఖ్యానకారుల్లో ఈ 2 తేడా స్పష్టంగా లేదు. ఎందుకంటే ప్రతి వాక్యము ఇది క్రియను బోధిస్తూ ఉందా, జ్ఞానాన్ని ఉపదేశిస్తూ ఉందా గుర్తుపట్టాలి. ఎట్లా గుర్తుపట్టాలా? ఎన్నో వివరణ, సమగ్ర వివరణ స్వామివారు ఇస్తారు. ఇది ఒక పెద్ద అధ్యాయమే సౌరభ గ్రంథంలో. కర్తృతంత్ర వస్తుతంత్ర. సరే, వస్తుతంత్ర విచారాన్ని పట్టుకున్నాం. ఇదిగో ఈ వాక్యము వస్తుతంత్ర వాక్యం. ఇది కర్తృతంత్ర వాక్యం కాదు. కర్మోపాసన చెప్పేకి రాలేదు ఈ వాక్యము. వస్తుతంత్ర బోధన చేసకొచ్చింది అని గుర్తించినాం. గుర్తించిన తర్వాత కూడా దాన్ని టెస్ట్ చేయాలి. ఏమని అంటే, ఇప్పుడు అది వస్తుతంత్రమైనటువంటి వేదాంత వాక్యం అయితే వ్యవహార దృష్టితో చెప్పిందా, ప్రమాణ దృష్టితో చెప్పిందా? అయితే గుర్తుపట్ట. ఇది గుర్తుపట్టకపోతే మరలా కన్ఫ్యూజన్స్. వ్యవహార దృష్టి, పరమార్థ దృష్టి అనేది అర్థం కాలేదు అంటే ఉదాహరణ చూడండి. 3 అవస్థలు అని ప్రారంభించారు. 5 భూతాలు అని ప్రారంభిస్తాం. ఇంకొకటి 3 భూతాలు అని ప్రారంభించారు. సృష్టి జరిగింది. ఇట్లా ఏదేది ఇట్లా ప్రారంభమైందో మనకేమనిపిస్తుంది? ఓ 3 అవస్థలు ఉంది, నేను ఉపనిషత్తు చెప్తా ఉంది అనిపిస్తుంది. ఇక్కడే పొరపాటు. వ్యవహార దృష్టితో దీన్ని ఒప్పుకొనింది అని అర్థం. వ్యవహార దృష్టితో 5 భూతాలు ఉన్నాయి, పంచభూతాలు ఉన్నాయి అని ఒప్పుకొని ముందుకు సాగు. ఒప్పుకున్నంత మాత్రాన పరమార్థ దృష్టి కాదు, అది వ్యవహార దృష్టితో ఒప్పుకొని. ఇది నీకు అర్థం కావాలా అంటే స్వామివారు ఏది అత్యవసరమో మొదట తెలుసుకోవాల్సిందో అది గుర్తుపట్టాల. స్వామివారు కూడా తమ గ్రంథాల్లో ఈ 5 ఈ 5 ప్రాథమిక విషయాలను ఒకే చోట రాయలేదు, ఎక్కడెక్కడో రాసినారు. కులకర్ణి స్వామివారు గుర్తుపట్టాలి. ఈ 5 విషయాలు మొదట తెలుసుకో. ఉపనిషత్తుల్లో ఏ సత్యాన్ని గురించి, ఏ తత్వాన్ని గురించి చెప్తున్నారు అంటే సాక్షితత్వం. మొత్తం అవస్థకు సాక్షి ఏదో ఆ వస్తువుని గురించి చెప్తుంది. ఆ సాక్షి అవస్థ కంటే వేరుగా ఉందా లేదా? అవస్థనంతా వ్యాపించి ఉందా? ఒకవేళ వ్యాపించి ఉంటే ఎట్లా? ఇది సాక్షితత్వం. 5 విషయాలు సార్. సాక్షితత్వము, అధ్యాస, అధ్యారోప అపవాద, కర్తృతంత్ర వస్తుతంత్ర, వ్యవహార దృష్టి, పరమార్థ దృష్టి. ఈ 5 ప్రాథమిక విషయాలు స్పష్టమైపోతే శంకరాచార్యుల వేదాంతంలోకి ప్రవేశం సులభంగా దొరుకుతుంది. ఇవి చాలా ముఖ్యమైన విషయాలు ఉద్దేశంతోనే ఈ రోజుల్లో మన కళ్యాణేశ్వరం కార్యాలయం వాళ్ళు ఈ 5 అధ్యాయాలు సపరేట్ చేస్తారు, చిన్న గ్రంథంగా చేస్తారు. సౌరభ పెద్ద గ్రంథము చదవలేదు చాలామంది అని దాంట్లో ఉండే ఈ 5 విషయాలు చాప్టర్లు, అధ్యాయాలు తీసి సపరేట్గా చిన్న గ్రంథంగా పెట్టారు. ఎందుకంటే మొదట ఏం చదవాలా అని అడుగుతారు చాలామంది. వేదాంతం అంటే మీరు హిందీ పుస్తకాలు చూపిస్తారు ఒకేసారి, ఏది చదవాలో మొదట చెప్పండి అంటే వేదాంత చింతనలోకి వీనికి ప్రవేశం కావాలా అంటున్నాడు. ఇది ఎట్లా సాధ్యమో అంటే ఇదిగో ఈ 5 అధ్యాయాలు చదవాలి. ఈ దృష్టితో రాసిండేది. ఈ శాంకర వేదాంత సౌరభ ఈ 5 విషయాలను చెప్పిన తర్వాత ప్రస్థానత్రయ భాష్యాల్లో ఉన్నటువంటి వేదాంత ప్రమేయాలన్నిటినీ కూడా సమర్థవంతంగా సమగ్రంగా వివరించింది. ఇంత చేసి ఈ మహాత్ములకు తృప్తి లేదు. ఎందుకు అంటే ఇది శంకరాచార్యుల వేదాంతం మాత్రమే, ఇంకా మిగతా విషయాలు కూడా పరిచయం చేయాలి జిజ్ఞాసుకి. ఎందుకు అంటే శంకరాచార్య కాలం నాటికి మిగతా దర్శనాలన్నీ కూడా విస్తృతంగా ప్రచారంలో ఉండేవి.
అవి దర్శనాలు కొన్ని, దర్శనాల తర్వాత వాదాలు కొన్ని. చూడండి, వాదాలు ఉండే దర్శనాలు ఉంటాయి. వాదము అంటే అభిప్రాయం. దర్శనాలు కొన్ని పరిమితులు ఉన్నాయి వాటికి. ఎందుకంటే జీవుని గురించి, తన జీవితాన్ని గురించి చెప్పాలి. ఇదిగో ఆ జీవితానికి లేదా ఆ జీవునికి కనిపిస్తా ఉండే మొత్తం జగత్తుని గురించి వివరించాలి. జగత్తుకు జీవుడికి ఏది కారణ పదార్థమో దాని గురించి చెప్పాలి. జీవునికి జగత్తుతోనూ కారణ వస్తువుతోనూ ఏ బంధం ఉందో చెప్పాలి. ఆ బంధాన్ని పోగొట్టుకునే మార్గాన్ని చెప్పాలా అని 5 విషయాలు చెప్పగలిగితే దర్శనం అంట. ఇవి సాంఖ్య, యోగ, న్యాయ, విశేషిక, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస, బౌద్ధ, జైన, వీటిల్లో మళ్ళీ పాశుపత, పాంచరాత్ర అని చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. ఇవి కాక కొన్ని ఆ రోజుల్లో వాదాలు ఉండేవి. అవేవి అంటే మనతో చెప్పినట్లు దైవ పౌరుష. దైవము అంటేమి, పౌరుషము అంటేమి వివరణ. ఎందుకు అంటే మనిషి జీవితంలో వీటి పాత్ర ఎంతెంత. పూర్వకృత కర్మయే వీటి జీవితాన్ని శాసిస్తూ ఉందా, లేదా ఇప్పుడు వానికి ఏమైనా స్వాతంత్రం ఉందా సాధించుకోవటానికి? ఈ విచారాలంతా కూడా ఆ రోజుల్లో ఒక వాదం అది. ఈ వాదాలన్నిటినీ కూడా ఒక చోట చేర్చి చెప్తే వేదాంత చింతనకు చాలా సౌకర్యవంతంగా ఉంటాం. ఎందుకంటే కేవలం శంకరాచార్య వేదాంతం చెప్తే మిగతా విషయాలు తెలీదు అనకూడదు. ఆ ఉద్దేశం కొంత పరిచయం అవుతుంది. శంకరాచార్య కాలం నాటి పరిస్థితులు చాలా ముఖ్యమైనవి. ఇంకా ఈ మహాత్ములు ఏం రాస్తున్నారు అంటే, ఆ రోజుల్లో విజ్ఞాన శాస్త్రం ఉండలేదా? ఫస్ట్ వస్తుంది ఎవరికైనా. ఆ రోజుల్లో సైకాలజీ, మనోవిజ్ఞాన శాస్త్రం ఉండిందో లేదో. అందుకే వీటన్నిటినీ దీంట్లో ప్రస్తావన చేస్తాం. ఎందుకంటే విజ్ఞాన శాస్త్రం అనేది ఈ రోజుల్లో బాగా అభివృద్ధి చెందినటువంటిది. అందరూ సైంటిఫిక్గా ఆలోచించాలా అంటారు. చూడండి, సైన్స్ అంటే అందరికి ఇష్టమే, ఎవరికి ఇష్టం లేదు. ఎందుకంటే సైన్సు యొక్క ఫలితాలు అందరూ ఇష్టంగా స్వీకరిస్తారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, విజ్ఞాన శాస్త్రము, సాంకేతికత, ఇది అందరికీ ఇష్టమైంది. అందరూ ఇప్పుడు విస్తృతంగా సైన్స్ టెక్నాలజీని వాడుతున్నాం. మరి దీనికి వేదాంతానికి ఏం సంబంధము? శంకరాచార్య కాలంలో ఆ భాష్యాల్లో ఈ సైన్స్ గురించి ప్రస్తావన ఏమైనా కనిపిస్తుందా అని ఈ ప్రశ్న తీసుకుని దీంట్లో ఒక అధ్యాయం పెట్టారు. మనోవైజ్ఞానిక శాస్త్రం ఈ రోజుల్లో చాలా ప్రసిద్ధి. ఇది వేదాంత శాస్త్రంలో ఉందా? శంకరాచార్య భాష్యాల్లో మనోవైజ్ఞానిక శాస్త్రం ఉందా? ఎందుకంటే మనస్సును గురించి, మనస్సు యొక్క దుర్బలత, మనస్సు యొక్క ఈ బలాన్ని లేకుంటే ప్రేరణ, ఇదంతా కూడా అర్థం కావాలంటే ఆ రోజుల్లో మనస్సును ఎట్లా అధ్యయనం చేసింటారే ఈ వేదాంత శాస్త్రజ్ఞులు, ఇది చెప్పాల్సి వస్తుంది. అందుకే ఇదొక చాప్టర్ పెట్టు. ఇంకా ఎన్నెన్నో అధ్యాయాలు దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు భౌతిక విజ్ఞాన శాస్త్రం గురించి చెప్తారు. ఆధునిక భౌతిక శోధనలు ఆచార్యుల కాలంలో ఉండేవని చెప్పడానికి భాష్యంలో ఎటువంటి ఉదాహరణలు లేవు. ఈ రోజుల్లో మనకి ఏవైతే కంప్యూటర్లు, స్టీమర్లు, ఇంకా రకరకాల ఫ్లైట్లు ఇవన్నీ వచ్చినాయో, విమానాలు, ఇవన్నీ ఉన్నాయి అనే గుర్తయితే లేదు శంకరాచార్య కాలంలో. కానీ భౌతిక శాస్త్రం అంటే విజ్ఞాన శాస్త్రం ఉండలేదు అని అనకూడదు. ఎందుకంటే ఆ రోజుల్లో విజ్ఞాన శాస్త్రం అనేది ఇప్పుడు తయారైనది కాదు. మనిషి బ్రతికిన అన్ని కాలాల్లోనూ ఉంది విజ్ఞాన శాస్త్రం. పంటలు పండించుకోవటము, వంట వండుకోవటము, నీళ్లు తెచ్చుకోవటము, ఇంకా రకరకాలుగా లోహాలు తయారు చేసుకోవటము, పాత్రలు తయారు చేసుకోవటము,
పెద్ద పెద్ద రాజ్యాలు, కోశాగారాలు, నవరత్నాలు, ఎన్నో విధాల లోహాలు, పాత్రలు ఇట్లా ఆ రోజుల్లోనే ఉండేవి. పాత కాలం నుంచి ఉన్నాయి. మన పురాణ కాలంలోనూ ఇవి కనిపిస్తాయి. మనిషి ధరించే ఆభరణాల గురించి, వస్త్రాల గురించి ఉన్నాయి కదా వివరణలంతా. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇప్పుడుది కాదు. అన్ని కాలాల్లో ఉంది. కానీ ఈనాటి భౌతిక విజ్ఞానంలోని కొన్ని అభిప్రాయాలు వేదంలో కూడా సూచించబడినాయి అని భాష్యములు తెలుస్తుంది. కొన్ని సూచనలు కనిపిస్తాయి. ఈ రోజుల్లో కనిపిస్తూ ఉండే విజ్ఞాన శాస్త్రం యొక్క సూచనలు భాష్యాల్లో కనిపిస్తాయంట. అవేవి అని చెప్తున్నారు. తైత్రీయోపనిషత్తు ఆనందవల్లిలో ప్రాణమయ కోశాన్ని వివరిస్తూ ఉన్నప్పుడు పృథివీ పుచ్చం ప్రతిష్ఠ అనే వాక్యం పై శంకరాచార్యులు ఇలా రాశారు. శరీరంలో ఉన్న ఉదాన వాయువు వ్యాపారం వల్ల శరీరం ఆకాశంలోకి ఎగిరిపోవలసి ఉన్నప్పటికీ ఈ భూమి దాన్ని పట్టి నిలుపుతుంది. అందువల్ల శరీరం భూమి మీద నిలుస్తుంది. శరీరం ఎగిరిపోకుండా పడిపోకుండా ఉండడానికి భూమి ధారణాశక్తియే కారణం. చూడండి శంకరాచార్య రాసండి. మన శరీరంలో 5 వాయువులు ఉన్నాయి. ఉన్నది ఒకే వాయువే అయినా అది పనిచేస్తూ ఉండే క్రియను బట్టి ఒక్కొక్క పేరు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. దీంట్లో ఉదాన అని వాయువు ఒకటి ఉంది కదా. ఉత్ అంటే పైకని. ఇది ఏం చేస్తుందంట, శరీరంలో ఉన్న ఉదాన వాయువు వ్యాపారం వల్ల శరీరము ఆకాశంలోకి ఎగిరిపోవలసి ఉన్నప్పటికీ ఉత్ అంటే పైకి అని అర్థం. ఉదాన వాయువు ఏం చేస్తుంది అంటే మన శరీరాన్ని పైకి లేపుతుందండి. కానీ అట్లా పైకి లేపినటువంటి స్థితిని ఈ మన భూమి ఏం చేస్తుంది, ఆకర్షించి కింద కూర్చోబెడుతుంది, బ్యాలెన్స్ చేస్తుంది. ఈ భూమి దాన్ని పట్టి నిలుపుతుంది, ఆపుతుంది. ఈ మాట చెప్పింది ఎవరు అంటే శంకరాచార్య. అందువలనే శరీరము భూమి మీద నిలుస్తాను. శరీరం ఎగిరిపోకుండా పడిపోకుండా ఉండడానికి భూమి యొక్క ధారణాశక్తియే కారణము, మూలము అని చెప్తుంది. అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే భూమికి ఆకర్షణ బలం ఉంది అని విజ్ఞాన శాస్త్రవేత్తలు రుజువు చేసినారు అని చెప్తారు కదా. న్యూటన్ మహాశయుడు భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని నిరూపించినాడు అని చెప్తారు. వాళ్ళంతా ఇప్పటి వాళ్ళు, కానీ వేదాల్లోనూ శాస్త్రాల్లోనూ చెప్తున్నారు భూమికి ఆకర్షణ శక్తి ఉందని. ఇదే కొత్త విషయం కాదు అంటున్నారు. ఇలా రాయటం వల్ల గురుత్వాకర్షణ శక్తి భూమిలో ఉందని సూచించినట్లయింది. ఇలా సందర్భవశాత్తు అక్కడక్కడ భౌతిక తత్వాల నిరూపణ రావచ్చు. కానీ ఈ భౌతిక విజ్ఞాన శాస్త్రానికి ఆచార్యులు చెప్పే బ్రహ్మతత్వానికి ఎటువంటి సంబంధము లేదు. సైన్స్లో ఉండే కొన్ని విషయాలు చెప్పినంత మాత్రాన వేదాంతానికి దీనికి సంబంధం ఉంది అనుకోకూడదు. ఆ శాస్త్రం వేరు, ఈ శాస్త్రం వేరు. వేదాంత శాస్త్రం యొక్క ఉద్దేశం వేరు, భౌతిక విజ్ఞాన శాస్త్రాల యొక్క ఉద్దేశం వేరు. భౌతిక విజ్ఞాన శాస్త్రాలన్నీ కూడా మనిషికి తన జీవితానికి సౌకర్యాన్ని చేసేస్తాడు. ఎండ ఎక్కువ ఉంది అంటే ఎంతసేపు విసురుకుంటావు, విసనకర్ర తీసుకొని ఫ్యాన్ ఆన్ చేస్తావు. లేదు ఇంకా చల్లగాలి కావాలా, ఏసీ ఆన్ చేస్తావు. ఇట్లా అంటే మనిషి జీవితానికి సౌకర్యం చేసేస్తుంది విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం అంతా. ఎక్కడో దూరంగా ఉండే వ్యక్తితో మాట్లాడాలనుకుంటున్నావు, మాట్లాడుతున్నావు. ల్యాండ్ ఫోన్ అంటే ఏమి, ఎక్కడో ఒక మూల ఉంటుంది, అక్కడికే పోయి అక్కడే ఉండి వెయిట్ చేసి మాట్లాడాలి. ఇదిగో సెల్ ఫోన్ తీసుకో, ఎప్పుడన్నా మాట్లాడు. అయ్యా నేను చూసి మాట్లాడతాను అంటే సరే చూసి మాట్లాడు, వీడియో కాల్ చేయి. చూడండి ఎంత. లేదు ఇంకా 5-6 మంది కలిసి మాట్లాడతాను, సరే కాన్ఫరెన్స్ కాల్ చేసుకో, అందరూ కలిసి మాట్లాడు. ఇట్లా మనిషి యొక్క జీవితానికి సౌకర్యం చేసి ఇవ్వటం విజ్ఞాన శాస్త్రం యొక్క వంతు. ఇది వేదాంతం యొక్క సబ్జెక్ట్ వేరు, దీని సబ్జెక్ట్ వేరు. నీకు సౌకర్యం కావాలంటే మరి విజ్ఞాన శాస్త్రాన్ని అనుసరించాలి, అది ఇచ్చినటువంటి ప్రసాదాన్ని తీసుకోవాలి. మరి వేదాంత శాస్త్రం ఏం చెప్తుంది అంటే మనిషి యొక్క దౌర్బల్యం ఏమి,
మనిషి యొక్క మోహం ఏ స్థాయిలో ఉంటుంది, కొన్ని కష్టాల్లో మనిషి ఏ విధంగా నెగ్గుకొని రావాలా, మనిషి జీవితంలో కష్టాలు ఎదిరించే మార్గాలేవి, చూడండి. మనం పుట్టుక ఎట్లా జరిగింది, తర్వాత పరిస్థితి ఏమి, ఇదంతా వేదాంత శాస్త్రం వివరిస్తుంది. ఇది సైన్స్ చెప్పదు. సైన్స్కు వేదాంత శాస్త్రానికి విరోధం లేదు. ఎందుకంటే విరోధం ఎప్పుడు వస్తుంది అంటే రెండు ఒకే విషయాన్ని చెప్తే వస్తుంది. ఒకే విషయాన్ని చెప్పేటప్పుడు ఇది అట్లా చెప్తుంది, ఇది ఇట్లా చెప్తుంది అంటే అప్పుడు సమస్య వస్తుంది. సైన్స్ చెప్తా ఉండే విషయమే వేరు, వేదాంతం చెప్తా ఉండే విషయమే వేరు. వేదాంతంలో ఉండే విషయాన్ని సైన్స్ చెప్పదు, సైన్స్ చెప్తుండే విషయాన్ని వేదాంతం చెప్పదు. అంతే. సైన్స్ గొప్పదా వేదాంతం గొప్పదా అడగకూడదు. ఒక విషయంలోనే రెండు చెప్పింటే అభిప్రాయాలు, ఇది గొప్పది అది గొప్ప తేల్చొచ్చు. కానీ ఇది చెప్తా ఉండే విషయం ఇది చెప్పదు, ఇది చెప్తా ఉండే విషయం ఇది చెప్పదు. ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం మనకు ప్రసాదంగా ఫ్యాన్లు, కూలర్లు, సెల్ ఫోన్లు ఇచ్చిందో వేదాంతం ఇస్తుందా? ఇవ్వదు అట్లా. ఎందుకంటే దాని సబ్జెక్ట్ వేరే, దీని సబ్జెక్ట్ వేరే. ఇది గొప్పని అది గొప్ప అని అడుగుతాను, అనకూడదు. ఉదాహరణకు ఈ రోజుల్లో సైన్స్ గొప్పనా జ్యోతిష్యం గొప్పనా అని పెద్ద ప్రోగ్రాం పెడతారు టీవీలో. వాడు వాదిస్తాడు, వీడు వాదిస్తాడు. వాదించకూడదు. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం యొక్క ఉద్దేశాలే వేరు, సైన్స్ యొక్క ఉద్దేశాలే వేరు. సైన్స్ మన జీవితానికి ఏం సౌకర్యం చేసిస్తా ఉందో జ్యోతిష్ శాస్త్రం ఆ పని చేస్తా ఉందా? లేదు. అదే వేరు, ఇది వేరు. జ్యోతిష్ శాస్త్రం ఏం చేస్తా ఉంది అంటే మన ప్రారబ్ధ కర్మ రేపు ఏ ఫలాన్ని ఇస్తుందో, పాప ఫలాన్ని ఇస్తుందో, పుణ్య ఫలాన్ని ఇస్తా ఉందో ముందే సూచన చేస్తుంది. మరి ఈ పని విజ్ఞాన శాస్త్రం చేయదు. ఫలాన్ని గ్రహచారేణ సూచయంతి మనీషిణ. చూడండి, జ్యోతిష్యం ఉంటుంది. ఫలాన్ని అంటే కర్మ ఫలాన్ని, కర్మ యొక్క ఫలాలు, ప్రారబ్ధ కర్మ ఫలాన్ని ఇవ్వటానికి సిద్ధమై ఇస్తూ ఉంది. ఇప్పుడు ఇట్లా ఇస్తూ ఉండే సందర్భంలో ఈ నెల ఎట్లుంటుంది, ఈ నెల అంతా నాకు పాపఫలమైన దుఃఖమే ఎక్కువ ఉందా లేదా పుణ్యఫలం ఏమైనా సుఖాన్ని ఇస్తుందా అని నీవు ముందే గుర్తించవచ్చు జ్యోతిషాస్త్రం. ఈ నెల ఎట్లా ఉంది, ఈ సంవత్సరం ఎట్లా ఉంది, తర్వాత సంవత్సరం ఎట్లుంటుంది అని అడుగుతా చూడండి. ఉగాది రోజు కూర్చొని సంవత్సరం అంతా ఎట్లుందో చెప్పుకుంటాం. అంటే జ్యోతిషాస్త్రము మన కర్మ సిద్ధాంతాన్ని వివరిస్తాం, సూచన చేస్తాం. గ్రహాల యొక్క యోగంతో అంటే చారంతో, చారము అంటే మూమెంట్, చలనం, గ్రహాల చలనాన్ని బట్టి మన తర్వాత మనకు ఫలం ఇవ్వబోయే కర్మల యొక్క తీవ్రత ఏమి, ఏది పుణ్యకర్మ ఫలాన్ని ఇస్తా ఉందా, పాపకర్మ ఫలం ఇస్తా ఉందా అని సూచన చేస్తుంది. ఇది జ్యోతిష్ శాస్త్రం. జ్యోతిష్ శాస్త్రము మన పూర్వకృత కర్మలు ఫలాలు ఎట్లా ఇస్తా ఉన్నాయో సూచన చేస్తా ఉంది. విజ్ఞాన శాస్త్రము అది కాదు, అది వేరే, ఇది వేరే. విజ్ఞాన శాస్త్రం నీకేం కావాలో అది వస్తువు తయారు చేసిస్తా ఉంది. వీడిని వాడిని కూర్చోబెట్టి ఏది గొప్ప అంటే ఎట్లా ప్రశ్న చేస్తారు. శాస్త్రాలు ఏవి కూడా ఇది గొప్ప అని చెప్పలేవు. ఎందుకంటే అన్నీ అవసరమే. గణితం గొప్పనా, సైన్స్ గొప్పనా, ఇట్లా మరలా ప్రశ్న చేశాడు. ఇట్లా ఏది దేనికదే గొప్ప, అది అవసరం, ఇది అవసరం. సైన్సే గొప్ప, ఆర్థిక శాస్త్రం గొప్ప కాదు, అల్పమైంది అంటారు. ఆర్థిక శాస్త్రం చాలా ముఖ్యమైనది. అది డబ్బుల గురించిన శాస్త్రం. అది అంటే ఈ శాస్త్రాలను ఇట్లా కంపేర్ చేయకూడదు, పోల్చకూడదు. ఏది గొప్ప ఏమేమి, ఇది అంతే. విజ్ఞాన శాస్త్రము వేదాంత శాస్త్రం పోల్చొద్దు అంటున్నారు. ఎంతోమంది వేదాంతాన్ని సైంటిఫిక్గా చెప్పండి అంటారంట. వేదాంతాన్ని సైంటిఫిక్ ఎట్లా చెప్పేదే, సైన్స్ వేరే వేదాంతం వేరే. స్వామివారి కాలంలో అట్లనేవారు. ఎందుకంటే అందరూ సైన్స్ నమ్ముతున్నారు, మీరు వేదాంతం కూడా సైంటిఫిక్గా చెప్పాలి.
యోగా చెప్తారు కదా, అది సైంటిఫిక్గా చెప్పాలి. ఇదేమిది ఇట్లా అంట. అట్లయితే మేము ఒకటి అడుగుతాము స్వామివారు, మీరు సైన్స్ చెప్తున్నారు కదా, సైన్స్ను వేదాంతిక్గా చెప్పండి. వీళ్ళు ఏమంటున్నారు, వేదాంతాన్ని సైన్స్ పరంగా చెప్పండి అంటున్నారు. స్వామివారు అడుగుతున్నారు, మీ సైన్స్ని వేదాంత పరంగా చెప్పండి. అట్లా వస్తుందా? చెప్పకూడదు అట్లా. ఇది చెప్పడానికి సాధ్యమా అసలు? అంటే వీటి యొక్క వేర్వేరు పరిభాష వీళ్ళకి. ఉదాహరణకు జ్యోతిష్ శాస్త్రంలోనూ పదాలు ఉండొచ్చు, గ్రహాలు, నక్షత్రాలు, ఇవన్నీ. సైన్స్లోనూ గ్రహాలు, నక్షత్రాలు, వీటికి వాటికి ఒకే అర్థం లేదు. అదే వేరు, ఇదే. నీకేమనిపిస్తుంది? వీళ్ళు గ్రహాలు అంటారు, వీళ్ళు గ్రహాలు అంటారు. వీళ్ళు 9 గ్రహాలు అంటారు, వాళ్ళు చూస్తే ఇంకా ఏవో ఉపగ్రహాలు అంటారు, ఇంకా సూర్యుడిని గ్రహము అంటారు, వీళ్ళు చూస్తే నక్షత్రం అంటారు సైన్స్లో. ఇది ఎట్లా సాధ్యం? నీవు వాళ్ళ పరిభాషను వీళ్ళ పరిభాషను పోల్చొద్దు. వాళ్ళ పరిభాష వాళ్ళదే, వీళ్ళ పరిభాష వీళ్ళదే. అనవసరమైనటువంటి సమస్యలు తెచ్చు. ఉదాహరణకు చూడండి, సాంఖ్య, యోగ, న్యాయ అంటాం కదా. సాంఖ్యంలోనూ అవిద్య అని శబ్దం ఉంది, వేదాంతంలోనూ అవిద్య అని శబ్దం ఉంది. ఉన్నంత మాత్రాన ఆ అర్థం ఈ అర్థం ఒకటేనా? ఎట్లా అవుతుంది? అదే వేరు, ఇదే వేరు. సాంఖ్యంలోనూ ఆత్మ అనే శబ్దం ఉంది, వేదాంతంలోనూ ఆత్మ అనే శబ్దం ఉంది. రెండు ఒకటేనా అంటే కాదు. శబ్దం ఒకటే ఉండొచ్చు, కానీ పారిభాషికమైన అర్థం వేరు. సాంఖ్యంలో ఆత్మ అంటే అనేక జీవుల యొక్క వేర్వేరు ఆత్మలు. వేదాంతంలో ఆత్మ అంటే ఒకటే ఆత్మ. అయితదాత్మ్యమిదగం సర్వం అంటుంది, అంత ఒకటి. అనేకాత్మ, ఇది ఏకాత్మ. ఇప్పుడు ఎంత తేడా ఉంది. నీవు ఆత్మ అంటే అది ఇది రెండు ఒకటి అనుకున్నావు కదా, ఎట్లా? ఎప్పుడు కూడా ఒక శాస్త్రం యొక్క పరిభాషలో ఏ అర్థం ఉందో దాన్ని ఇంకో పరిభాషకు అంటించి అది ఇది ఒకటే అని చెప్పకూడదు. ఇట్లా చేసుకునే వేదాంత శాస్త్రాన్ని కలగాపులగం చేసి పెట్టి, సాంఖ్యులు చెప్పిండేది, యోగులు చెప్పిండేది, వేదాంతం చెప్పిండేది, తర్కం వాళ్ళు చెప్పిండేది అంతా కలిపి ఇప్పుడు ఏమి అని చూస్తే మాయా అంటే మనకు అర్థమే పోయింది. మాయా అనేది సాంఖ్యులు చెప్తున్నారు, నైయాయికులు చెప్తున్నారు, వేదాంతాలు చెప్తున్నారు. మళ్ళీ ఏది నిజమైనటువంటి మాయ? పురాణాల్లో చెప్తారు మాయాశక్తి. ఏది అంటే చూడు, అన్నిటినీ నీవు కలిపే సాధ్యమా? అన్ని అర్థాలను నేను సమన్వయం చేస్తాను అంటే అది మూర్ఖత్వం. వేదాంతంలో మాయా అంటే ఏదో చెప్పు అంతే, సాంఖ్యంలో మాయా అంటే ఏమో సపరేట్గా చెప్పు అంతేగాని ఇది అది రెండు కలుపుకోవాలి, కలపకూడదు. అట్లా కలవ, అదే వేరు, ఇది వేరు. జ్యోతిష్ శాస్త్రంలో గ్రహము అనే శబ్దానికి అర్థం వేరు, విజ్ఞాన శాస్త్రంలో గ్రహము అనే శబ్దానికి అర్థం వేరు. అట్లా వీళ్ళు గ్రహము అంటారు, వాళ్ళు నక్షత్రం అంటే అండిలే, ఏమవుతుంది? వాళ్ళ శాస్త్రం బాగుంది, వీళ్ళ శాస్త్రం ఏంటి? వాళ్ళు చెప్పే ఫలితాలు వేరు, వీళ్ళు చెప్పే ఫలితాలు వేరు. సబ్జెక్టే వేరు వేరు పూర్తిగా. రెండింటిని పోల్చుకోవడం. అట్లా ఇక్కడ కూడా ఒక ప్రశ్న తీసుకున్నారు. భౌతిక శాస్త్రం అంటే ఈ సైన్స్, వేదాంతము, ఈ రెండు కూడా ఒకటేనా? వేదాంతాన్ని సైంటిఫిక్గా చెప్పొచ్చా? సాధ్యం కాదు, అట్లా చెప్పకూడదు. ఎందుకంటే సైన్స్ అనేది విషయాల గురించి చెప్పే శాస్త్రం, వేదాంతము విషయీని గురించి చెప్పే శాస్త్రం. అందుకే ఇదే వేరు, అదే వేరు అని అర్థం. ఇలా రాయటం వల్ల గురుత్వాకర్షణ శక్తి భూమిలో ఉందని సూచించినట్లయింది కదా. ఇలా సందర్భవశాత్తు అక్కడక్కడ భౌతిక తత్వ నిరూపణ రావచ్చు, కానీ ఈ భౌతిక విజ్ఞాన శాస్త్రానికి, ఆచార్యులు చెప్పే బ్రహ్మతత్వానికి ఎటువంటి సంబంధము లేదు. వేదాంత చెప్తాని తత్వానికి, సైన్స్ చెప్తాని తత్వానికి ఏ సంబంధం లేదు. ఒకవేళ అక్కడక్కడ నీకు ఏదో గురుత్వాకర్షణ, ఏదో గ్రహణం అని కనిపించవచ్చు. కనిపించినంత మాత్రాన వీళ్ళు సైన్స్ చెప్తున్నారు అనుకోకూడదు. ఈ రోజుల్లో ఇంకొక అపోహ ఉంది. ఏమది అంటే అణుశక్తి అద్వైతం. ఇదొక టాపిక్ తీసుకుంటాం. ఎందుకంటే ఐన్స్టీన్ యుగంలో విజ్ఞాన శాస్త్రవేత్తల్లో చాలా గొప్పవాడు. ఆ మహాకుడు చెప్తున్నాడు అంటే శక్తి వస్తువైతుంది,
వస్తువు శక్తి అవుతుంది. ఒక చెట్టు నరికి కట్టలు చేసేసి ఇది కాల్ చేసినాం. ఇప్పుడు దాని గురించి ఏమీ కనపడడం లేదు, గుర్తు కూడా లేదు. అంటే ఇప్పుడు ఆ వస్తువు అంతా ఏమైంది? శక్తిగా మారిపోయింది. అది ఏం శక్తి ఇచ్చిందో ఇచ్చింది ప్రకృతికి, ఆ శక్తి ఇక్కడ ఉంది. అంటే మనము పురాణాల్లో చెప్తామే, కల్పక్షయం కల్పాంతం అంటాం కదా. అంటే కల్ప అంతమున మొత్తం జగత్తంతా శక్తి అయిపోతుంది, కేవలం ఒక శక్తి స్వరూపం. మళ్ళీ కల్ప ప్రారంభంలో ఆ శక్తి అంతా వస్తువుగా ప్రపంచంగా తయారు. అంటే వస్తువు అంటే పదార్థము శక్తి అవుతుంది, శక్తియే పదార్థం అవుతుంది. మొత్తానికి శక్తి పదార్థం రెండు ఒకటే, రెండు ఒకటే అని ఐన్స్టీన్ అనే మహాత్ముడు రుజువు చేస్తాడు. దీన్ని గమనిస్తే మరి ఒకటే ఉంది అంటున్నారు కదా, ఉండేదే శక్తి జగత్తంతా అన్నట్టు అయింది. ఆ శక్తి అప్పుడప్పుడు వస్తువుగా కనిపిస్తుంది, మళ్ళీ అది శక్తి అయిపోతుంది. అంటే శక్తియే కదా ఉండేది, అదే ఒకటే కారణ పదార్థం ఉండిపోయింది. మరి అద్వైతులు కూడా ఇదే చెప్తారు కదా, అదే వస్తువునే చెప్తున్నారు కదా, రెండు ఒకటేనా? నేను సమాధానం చెప్తున్నారు, రెండు ఒకటే కాదు. ఎందుకంటే అంత ఒకే శక్తి ఉంది అంటే సైన్స్ని సైంటిస్టులు చెప్తా ఉండేది అది జడశక్తి. వేదాంతం చెప్తా ఉండేది అంతా ఒకటే అద్వితీయ ఆత్మతత్వం చెప్తున్నారే, అది కేవల చైతన్య తత్వం విషయ్. ఇది అది ఒకటే కాదు. ఇదొక సమాధానం. ఎందుకంటే చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, సైన్స్ ఎంతో కొంత పరిజ్ఞానం ఉండేవాడికి వాళ్ళు చెప్తా ఉండేది వేదాంతం చెప్తా ఉండేది ఒకటే కాదు. ఎందుకంటే సైన్స్ చెప్తా ఉండేది ఒక జడ పదార్థాన్ని చెప్తా ఉంది శక్తి అని, కానీ వేదాంతం చెప్తూ ఉండేది చైతన్యమే స్వరూపంగా ఉన్నటువంటి తత్వాన్ని. తేడా, అది విషయము, ఇది విషయి. అందుకే విజ్ఞాన శాస్త్రంలో ఉండే వస్తువే వేదాంతంలో ఉంది అని ఇక తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఈ రోజుల్లో విజ్ఞాన శాస్త్రం ఎంత పెద్దగా అభివృద్ధి చెంది ఉన్నా దాని ఉద్దేశాలన్నీ వేరువేరు. వేదాంతం యొక్క ఉద్దేశం పూర్తిగా వేరు. అది చెప్తా ఉండే తత్వానికి విజ్ఞాన శాస్త్రంలో ఉండే విషయానికి ఎక్కడా సంబంధం లేదు. ఒకవేళ అక్కడక్కడ ఏవైనా కనిపిస్తే, వేదాంతంలోనూ సైన్స్ విషయాలు ఎక్కడైనా కనిపిస్తే, ఉదాహరణకు దేశకాల అంటాం, సైన్స్లో కూడా చెప్తాం దేశకాలం కనిపించినంత మాత్రాన వేదాంతంలో సైన్స్ ఉన్నట్టు కాదు అని. ఎంతోమంది వేదాంతంలో సైన్స్ ఉంది అని ఇట్లా నిరూపించకూడదు. వేదాంతమే, సైన్సే. దాంట్లో ఇది ఉంది, దీంట్లో అది ఉంది అని చెప్తావు. జ్యోతిష్ శాస్త్రంలో సైన్స్ ఉంది అని నిరూపించే, ఏం దాని నుంచి ఉపయోగం నీకు? నిరూపించకూడదు అట్లా. ఎందుకంటే ఆ శాస్త్రం వేరు, ఈ శాస్త్రం వేరు, అంతే. దాని ప్రయోజనాలు వేరు, దీని ప్రయోజనాలు వేరు, అంతే. దీని ప్రయోజనాలు దాంతో పొందలేవు, దాని ప్రయోజనాలు దీంతో పొందలేవు. రాబోయే నెల ఎట్లా ఉంది నీ పరిస్థితి అని సైన్స్ అడిగితే ఎట్లా తెలుస్తుంది? నువ్వు ఏ రకంగానూ సాధ్యం కాదు తెలుసుకోవడం. మరి జ్యోతిష్ శాస్త్రం సులభంగా చెప్తుంది, వచ్చే నెల నీకు ఎట్లుందో చెప్తుంది స్పష్టంగా. ఎందుకంటే దీని ప్రయోజనం అంతా కూడా పూర్తి వేరు, దాని ప్రయోజనం వేరు. అట్లే వేదాంతంలో ఏవో కొన్ని శబ్దాలు సైన్స్ శబ్దాలు కనిపించినంత మాత్రాన ఈ సైన్స్ కూడా చెప్తా ఉంది వేదాంతం అని అనకూడదు. ఎంతోమంది ఈ భ్రాంతి పెట్టుకున్నారు. అందుకే ఈ మహాత్ములు అంటారు, చాలామందికి ఈ భ్రాంతి ఉంది, అందుకే చెప్తున్నాను అంట. వేదాంతంలో అంత సైన్స్ ఉందప్ప అనేది. సైన్స్ ఎందుకు ఉంటుంది? సైన్స్ అంతా వేదాంతమే చెప్తా ఉంది, మళ్ళీ వాళ్ళని పొగడేది. ఎందుకు పొగుడతావు? అదే వేరు, ఇదే వేరు, అంతే. భౌతిక విజ్ఞానము అణుశక్తిని, అటమిక్ శక్తిని కనుగొన్నందున వేదాంతంలో చెప్పే అద్వితీయ బ్రహ్మతత్వాన్ని అది తాకినట్లే అని కొందరు అంటారు. అది కాదు, రెండు వేర్వేరేవి. ఎందుకంటే వీళ్ళంతా ఏదో చెప్తున్నారు, వీళ్ళు ఒకటే అంటున్నారు, వీళ్ళు ఒకటే అంటున్నారు. వేదాంతులు అంతా ఒకటే అన్నారు కదా, మరి సైన్స్ కూడా అంతా ఒకటే శక్తి అన్నారు. రెండు ఒకటే కదా, కాదు. వీళ్ళు చెప్తా ఉండే విషయమే వేరు, వాళ్ళు చెప్తా ఉండే విషయం వేరు. అనవసరంగా ఈ భ్రాంతి పెట్టుకోకూడదు.
అసలు మన వాళ్ళు వేదాంత శాస్త్రంలో ఏమంటారు అంటే యోగులు చెప్తున్నారు కదా అదే వేరు, సాంఖ్యులు చెప్తా ఉండేది వేరు, ఇది ఒక విజ్ఞాన శాస్త్రం చెప్తా ఉండేది వేరు, వేదాంతం చెప్తా ఉండేది పూర్తిగా వేరు. కొంచెం వీళ్ళ మధ్య అనవసరమైనటువంటి సంబంధాన్ని పెట్టకూడదు. వాళ్ళు చెప్తా ఉండేది వీళ్ళు చెప్తున్నారు అనకూడదు. అంత వేరువేరుగా చెప్తున్నారు. వివేకం అంటారు. వివేకం అంటే అది వేరు ఇది వేరు అని ఒక స్పష్టత, దీని వివేకం అంటారు. అందుకే విజ్ఞాన శాస్త్రానికి వేదాంత శాస్త్రానికి ఎక్కడ సంబంధం లేదు. అనవసరంగా వేదాంతాన్ని నేను సైంటిఫిక్గా విజ్ఞాన శాస్త్రపరంగా చెప్తాను అని ఇట్లా ప్రయత్నం చేసే పోకూడదు. అదే వేరు ఇదే వేరు, దాని ప్రయోజనాలు పూర్తిగా వేరు అనేది ఇక్కడ తాత్పర్యం. శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శ్రీ శంకర భగవత్పాద చరణారవిందాభ్యాం నమః.